సమ్మక్క సారలమ్మ మరి సన్నిధిలో ఉన్నాము. వారి నీడలో ఇక్కడ మనం నిలబడ్డాము. ఇక్కడ ఎలాంటి మరి అడ్డుగోడలు గాని ప్రజలకు ఇబ్బంది చేసేటువంటిది గాని లేదా చెడు జరిగేటువంటి అంటే ఏ అవకాశం లేకుండా ప్రకృతి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఈ వనదేవతలు కూడా అంతే స్వచ్ఛంగా ఉన్నారు. కానీ అత్యంత దుర్మార్గంగా నిన్న ఒక వీడియో మరి చిన్నజీయర్ స్వామి గారు, వారంటే మాకు వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదు. ఇక్కడ కేవలం ఆదివాసీలే కాదు, అన్ని వర్గాల ప్రజలు ఆ తల్లుల మీద నమ్మకంతో విశ్వాసంతో భక్తుల యొక్క కోరికలు పొంగు బంగారంలో తీర్చుతున్నారన్నటువంటి నమ్మకంతో డే బై డే ఇక్కడికి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. సాంప్రదాయకంగా వచ్చే వాళ్లే కాదు, కొత్త కొత్త జనరేషన్ కూడా వస్తుంది. ఎందుకంటే ప్రకృతి దేవతలు మిగతా మరి దేవతల కంటే విగ్రహాల కంటే ఇక్కడ అత్యంత పవిత్రత, స్వచ్ఛత, నమ్మకము, విశ్వాసము దానికి ప్రతీక ఇక్కడ సమ్మక్క సారలమ్మ. కానీ చిన్నజీయర్ స్వామి గారు ఆ దేవతలు ఏదో అడవి దేవతలు, వాళ్ళు ఒక చెడు, అక్కడికి ఎవరు పోకూడదు అనే విధంగా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. దీనికి మేము ఒకటే కోరుతా ఉన్నాం చిన్నజీయర్ స్వామి గారిని, అయ్యా మీకు నచ్చిన దేవుణ్ణి మీరు పూజించండి, మాకు నచ్చిన దేవుళ్ళని మేము పూజించుకుంటున్నాం. మా ఇంటి ఇలవేల్పులుగా మా ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ ఎలాంటి రాజకీయం గాని లేదా రియల్ ఎస్టేట్ గాని లేదు. మీరు పెట్టే విగ్రహాల కాడ వేలాది కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇక్కడ అన్ని ఊర్లు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, వాళ్ళ పొలాలు దున్నుకోవడము వాళ్ళకి గగనమైపోతుంది. ఎందుకంటే జాతర వచ్చిందంటే భక్తుల యొక్క సందడి ఉంటది. ఇక్కడ ఏమన్నా దుర్మార్గము ఏమన్నా చెడు కనబడుతుందా? ఇంకా మేము ఇక్కడ సాధించుకోవాల్సింది గత వైభవంగా ఉన్నటువంటి చెట్లను మేము ఇక్కడ కాపాడుకోవాలి అంతే. కాబట్టి ఈ రోజు చిన్నజీయర్ స్వామి గారిని మా దేవుళ్ళ యొక్క గొప్పతనము, విశిష్టత పెరగడము వారికి నచ్చడం లేదు. కాబట్టి వారు ఆ రకంగా దుర్మార్గపు మాటలు మాట్లాడారు. బేషరతుగా వెనుకకు తీసుకోవాలి. అదే విధంగా చిన్నజీయర్ స్వామి గారికి మా దేవత యొక్క అట్లాంటి మాటలు మాట్లాడి ఉంటాడేమో. దయచేసి మీరు ఇక్కడికి రండి, ఈ ప్రాంతాలన్నీ కూడా సందర్శించండి. ఇలాంటి మాటలు మీకు ఎట్లా వచ్చినాయని మేము అడుగుతున్నాం. ఇంతకంటే పవిత్రమైనటువంటి, ఇంతకంటే స్వచ్ఛమైనటువంటి, ఇంతకంటే సమానత్వం మీరు ఇవాళ సమతామూర్తి విగ్రహం పెట్టారు. కానీ ఇక్కడ అనేక రకాల వాళ్ళు ఎవరైనా రూపాయి ఏమన్నా టికెట్ ఇచ్చిరా? ఎక్కడైనా టికెట్ కట్టుకొని వచ్చిరా? టికెట్ తోటి వచ్చిరా? మీరు ఓపెన్ జాతర అన్ని లక్షల మంది వచ్చినా అందరూ లైన్లలో వచ్చేటోళ్ళు లైన్లలో ఫ్రీగా వచ్చారు. ఇక్కడికి వచ్చి ఎవరైనా దేవుని పెట్టుకున్నా, కోని కోసుకున్నా, మేకను కోసుకున్నా అది వాళ్ళ భక్తుల యొక్క విశ్వాసానికి అనుగుణంగా వాళ్ళు చేసుకున్నారు. కానీ దేవుడు ఇది నాకు కావాలా, ఇది నీకు కావాలని అడగలేదు. మనం ఆ గుట్ట మీద నుంచి తల్లి వస్తుంటే ప్రతి ఒక్కరు తన్మయత్వంతో, ఉద్వేగంతో, శివశక్తుల మరి తూళులు గాని వాళ్ళ యొక్క ఉత్సాహం గాని చూస్తుంటే అటు కన్నెపల్లి నుంచి గాని, ఇటు పగడిద్దరాజు గాని, ఇటు గోవిందరాజు గాని, సార్లమ్మ సమ్మక్క వస్తుంటే ఆ గొప్ప ఉద్వేగము, భక్తి భావము, నమ్మకం, విశ్వాసం పొంగుతున్నటువంటి ఈ ప్రాంతం మీద ఇంత విద్వేషము ఎందుకు మీకు చిన్నజీయర్ స్వామి గారని నేను అడుగుతా ఉన్నా. మిమ్మల్ని మేము ఎక్కడ ద్వేషించలే, మీరు నమ్ముకున్న దేవుళ్ళ గురించి ప్రచారం చేస్తే మేము వ్యతిరేకించలే. కానీ ఈ ప్రాంతంలో కులాలకు, మతాలకు అతీతంగా ఇక్కడికి అందరు వస్తారు. అందరు వచ్చి పూజించుకునే ప్రాంతం యొక్క ప్రతిష్టను దిగజార్చే మాటలు మాట్లాడినటువంటి చిన్నజీయర్ స్వామి గారు బేషరతుగా మరి క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజానికి, ఆదివాసీ సమాజానికి. మీరు ఇవాళ ఎక్కడో పుట్టి పెరిగి వచ్చి ఇక్కడ మరి పెద్ద గుళ్ళు కట్టుకుంటా ఉన్నారు. మీరు పెద్ద పెద్ద 150 కిలోల బంగారం పెట్టి మొన్న సమతామూర్తి అని పెట్టిరు. సమతామూర్తి విగ్రహం కాడికి రావాలంటే పేదోడికి 150 రూపాయలు లేకుంటే మీరు రానివ్వలే. కానీ ఇక్కడ అట్లాంటి పరిస్థితి లేదు. కాలి బాటన నడిచి వచ్చి రూపాయి లేకున్నా తల్లి అని దండం పెట్టుకునేంత ఇంత గొప్ప మా యొక్క దేవుళ్ళ యొక్క మరి సన్నిధులను, దేవుళ్ళ యొక్క విశిష్టతను ఎందుకు మీరు మస్కబార్చాలని కుట్ర చేస్తున్నారు? ఈ రోజు ప్రధానమంత్రి గారు గాని, ముఖ్యమంత్రి గారు గాని అక్కడికి వచ్చారు. అక్కడ అయినాక తెల్లారి ఇక్కడ స్టార్ట్ అయింది. కనీసం ఇక్కడికి రాలేకపోయారు. అంటే వీళ్ళ యొక్క భావజాలము, వీళ్ళ యొక్క ఆలోచన మరి కింది వర్గాల వాళ్ళు పూజించేటువంటి దేవతలు, అడవి బిడ్డలు పూజించుకునే దేవతలు, లేదా ఇక్కడ ఉండేటువంటి అనేక వర్గాల పేదలు, అన్ని వర్గాలు వీళ్ళు వాళ్ళు వస్తారని చెప్పట్లే. మేము అందరూ కూడా నమ్మకం, కోట్ల మంది వస్తున్నారు. ఇక్కడికి వాళ్ళు రాలేకపోయారు. సీఎం గారు రాలేకపోయారు, మరి మోడీ గారు రాలేకపోయారు. ఈ పార్టీలో వైఖరిందో కూడా మాకు అర్థమైతలేదు. కాబట్టి మేము ఇదంతా ఏం మాట్లాడట్లేదు. బేషరత్తుగా చిన్నజీయర్ స్వామి
క్షమాపణ చెప్పాలి. అదే విధంగా మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఏం చెడు జరుగుతుందో మాకు చెప్పాలి. ఇది మేము అడుగుతా ఉన్నాము. మహిళ సమాజానికి మూల కేంద్రం. ఆ మహిళల్లో సామాన్యులే మంచి ఆరోగ్యంగా ఉండాలి అని అనుకున్నప్పుడు జనాల్ని ప్రభావితం చేసేటటువంటి దేవతలుగా ఉండేవాళ్ళు, వాళ్ళని చిన్నచూపు చూసేటటువంటి పద్ధతిని మేము ఎప్పుడూ ప్రోత్సహించాం, దాన్ని ఎంకరేజ్ చేయం కూడా. కానీ ఆ పేరుతో జరిగేటటువంటి అరాచకాలు పక్కన ఉంటాయే, అలాంటి వాళ్ళని మనం తప్పకుండా అరికట్టాల్సిన బాధ్యత ఉంటుంది, దాని గురించి హెచ్చరించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సో దాన్ని అర్థం చేసుకోనటువంటి వ్యక్తులు చాలామంది చాలా వర్గాల్లోంచి బహుశా కారణం ఏమిటి అనేటటువంటిది వాళ్ళ వివేచనకే మేము వదిలేస్తున్నాం. కానీ పని కట్టుకొని దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి ఈ మధ్యన టీవీల్లో వాళ్ళ ముఖాలని ప్రదర్శిస్తున్నారు అనేది మేము వింటున్నాం. ఎందుకంటే ఈ మధ్యనే ఉక్రెయిన్ రష్యా వాళ్ళ యొక్క హడావుడి కొంచెం తగ్గింది, అంచేత వేరే హడావుడిలే ఇంకా మొదలు కాలేదు, అంచేత మరి ఏదో ఒక హడావుడి ఉండాలి కదా అన్నట్టుగానేమో బహుశా మాకు తెలియదు. కానీ ఇది ఒక పెద్ద ఇష్యూ కింద చేసి దాన్ని చాలా ప్రచారం చేసుకుంటున్నారు. నిజంగా సామాజిక హితం మీద కాంక్ష ఉండేటటువంటి వ్యక్తులైతే వచ్చి మాట్లాడాలి, విషయం తెలుసుకోవాలి, దాని సరైనటువంటి విధానంలో స్పందించాలి. కేవలం వేదికలెక్కి టీవీలెక్కి వాటి ముందర నిలబడి కేవలం వాళ్ళ యొక్క భావ ఆవేశాన్ని కక్కుకోవడం అనేటటువంటిది వాళ్ళ పబ్లిసిటీని కోరుకునేటటువంటి వ్యక్తులు చేసుకునేటటువంటి ఒక అల్ప ప్రచార కార్యక్రమాలు తప్ప నిజానికి సామాజిక హితం అనేటటువంటి దాంట్లో అవకాశం ఉండదు. ఎప్పుడైనా సరే సమాజానికి హితకరమైనటువంటి ఏ కార్యక్రమమైనా అలాంటి దాంట్లో మేము ఉంటాం. 20 సంవత్సరాలకి పూర్వం మాట్లాడినటువంటి మాటల్లోంచి దాన్ని తీశారు. అంటే 20 ఏళ్ళు ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరికీ కూడా కళ్ళు లేవు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.